హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ InDesign CC నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో గ్రేడియంట్ టూల్ అలానే గ్రేడియంట్ ఫెదర్ టూల్ అనేది రెండు టూల్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం నోడ్ టూల్ అలానే ఇందులో మనకి కొన్ని ఒక 3 సబ్ టూల్స్ ఉన్నాయి. ఇవి కలర్ థీమ్ టూల్ అలానే ఐడ్రాపర్ టూల్ అలానే మెజర్ టూల్. ఈ టూల్స్ గురించి చూద్దాం. బేసిక్గా మనకి నోడ్ టూల్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక డాక్యుమెంట్కి సంబంధించినవి ఇవి నాన్ ప్రింటింగ్ అనమాట. అంటే మనం ఏదైనా మేబీ ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు కానీ అనుకోకుండా మనం అక్కడ కలర్స్ చేంజ్ చేయాలి అన్నా కూడా మనం ఈ డాక్యుమెంట్ మీద కొన్ని నోట్స్ అనేవి మనం పంపించేటప్పుడు ఏమేమి మెజర్మెంట్స్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని నోట్ కూడా రాసి పంపించవచ్చు. బట్ నోట్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్లో అది ఈ విధమైన మార్క్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ టూల్ యాక్టివేట్ అవ్వలేదు అని అర్థం. మరి ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే టెక్స్ట్ టూల్ తీసుకొని ఒక సింపుల్ బాక్స్ రాస్తామో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మీకు నోట్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నోట్ టూల్ అనేది చూపిస్తుంది. మీరు బయటికి వెళ్తే మళ్ళీ చూడాల. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తారు మీరు ఇక్కడ చూస్తే మనకి ఈ నోట్ టూల్ అనేది ఇక్కడ మనకి ఏదన్నా నోట్స్ అనేవి రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోట్స్ అనేవి మనం ఎన్నైనా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని టూల్స్ ఉంటే అన్ని ఇక్కడ మనకి చూడండి. నెక్స్ట్ నోటు ఇట్లా నోట్ 1 ఇది ఇక్కడ కొన్ని మనకి ఉన్నాయి. ఇక్కడ చూడండి షో హైడ్ నోట్స్ అనేది ఉంటుంది ఒకటి. రెండు వచ్చేసి నెక్స్ట్ నోట్ ఇట్లా హైడ్ అంటే ఓకే. మళ్ళీ నోటు న్యూ నోట్ అంటే ఆటోమేటిక్గా న్యూ నోట్ అనేది మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొక నోట్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇది హైడ్ అయిపోతుంది. మళ్ళీ న్యూ నోట్ ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. కలర్ చేంజ్ హైడ్ నోట్స్ మళ్ళీ న్యూ నోట్స్ ఇక్కడ మీరు ఇది చూడండి ఆటోమేటిక్గా మనం ఈ టెక్స్ట్కి సంబంధించిన నోట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కంటెస్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే కన్వర్ట్ టు టెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా అది టెక్స్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇది టెక్స్ట్గా కన్వర్ట్ అయిపోయింది. అట్లా అన్నిటి కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ నోట్ అంటే నెక్స్ట్ నోట్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ మనకి చూడండి ఇది మనం ఒకసారి ఎంటర్ చేసిన హైడ్ నోట్ అంటే అది హైడ్ అయిపోతుంది. ఓకే, ఈ న్యూ నోట్ అంటే ఇది ఆ నోట్ అవసరం లేదు అంటే మనకి న్యూ నోట్ రాస్తావు. టెక్స్ట్ కలర్ చేంజ్ హైడ్ అంటే హైడ్ అయిపోతుంది. మళ్ళీ న్యూ నోట్ అంటావు. ఇక్కడ మీరు దీన్ని అవసరం ఏంటంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి నార్మల్ ఆప్షన్స్. హైడ్ నోట్ ఇన్ఫో అంటే ఇది మొత్తం ప్యానల్ అంతా కూడా హైడ్ అయిపోతుంది. ఓకే, హైడ్ నోట్ ఇన్ఫో అంటే మొత్తం ఇన్ఫో అవుతుంది. మళ్ళీ షో అంటే షో అవుతుంది. ఇది నోట్ యొక్క ఇన్ఫో అనమాట ఇది. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని నోట్స్ ఉన్నాయి, టోటల్ నోట్ నంబర్స్ 3/5 ఇట్లా మనం ఒక టెక్స్ట్కి సంబంధించిన నోట్స్ అనేవి ఇక్కడ ఒక డాక్యుమెంట్కి సంబంధించిన నోట్స్ రావచ్చు, లేకపోతే టెక్స్ట్కి సంబంధించిన నోట్స్ రావచ్చు. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ నోట్ టూల్ మీద ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే మీకు ఆ నోట్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి డబుల్ క్లిక్ ఎక్కువైతే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తారు, ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, దీంతో మనకి అంతగా మేబీ బేసిక్గా అవసరం అనేది నాకు తెలిసి లేదు. కాకపోతే ఏంటంటే దాని యొక్క ఫంక్షన్ అనేది ఏంటి అనేది మీకు తెలియటానికి జస్ట్ చెప్పాను.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కలర్ థీమ్ టూల్, అలానే కలర్ ఐ డ్రాపర్ అంటే మీకు తెలిసిందే. ఐ డ్రాపర్ టూల్ అంటే కలర్ని పిక్ చేసేది. మనకి ఏదైనా కలర్ కావాలి అంటే ఈ కలర్ కావాలంటే ఆటోమేటిక్గా ఆ కలరు టెక్స్ట్కి అనేది పిక్ చేస్తుంది. ఓకే, దీన్ని ఒకసారి నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 టూల్స్. కలర్ థీమ్ టూల్ బేసిక్గా మనకి ఏం చేస్తుందంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని నువ్వు మెయిన్గా మనకి డాక్యుమెంట్స్ అనేవి ఆర్జీబీ కలరు, సిఎంవైకే కలర్స్, వీటి గురించి మేబీ ఫోటోషాప్ అవగాహన ఉంటే తెలుస్తుంది. ఆర్జీబీ కలర్ ఏం చేస్తుంది అంటే ఫోటోకి ఆర్జీబీ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. మరి టెక్స్ట్కి అంటే మన ప్రింటింగ్కి సిఎంవైకే కలర్స్. ఒక్కోసారి మనం ఆర్జీబీలో ఎడిట్ చేసి అవి సిఎంవైకేలో కన్వర్ట్ చేయాలి అంటే ఈ థీమ్ అనేది మనకి కలర్ థీమ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. కన్వర్ట్ టు ఆర్జీబీ, కన్వర్ట్ టు సిఎంవైకే, కన్వర్ట్ యాజ్ ఏ డాక్యుమెంట్ ఇంటెంట్. డాక్యుమెంట్కి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆ ఎఫెక్ట్స్ అవన్నీ అలానే ఉండాలి, అవి కన్వర్ట్ అవ్వకూడదు అంటే ఇక్కడ దీని మీద చెక్ మార్క్ పెట్టండి. ఓకే, లేదంటే అవసరం లేదు. ఓకే అంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ డ్రాపర్ టూల్. ఐ డ్రాపర్ టూల్ బేసిక్గా మనకి మీకు తెలిసిందే. అంటే ఆ యొక్క మనం ఏదైనా ఒక ఇమేజ్ని మీరు ప్లేస్ చేయండి, కంట్రోల్-D, ఈ ఇమేజ్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ కలర్ అనేది మనకి సెలెక్ట్ చూడండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. దానికి ఏదైనా మనం ఒక రెక్టాంగులర్ బాక్స్కి లేదా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి మనం ఆ కలర్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇది బ్యాక్ వెళ్ళిపోవాలి. సో అరేంజ్, సెండ్ టు బ్యాక్. ఓకే, ఇప్పుడు ఐ డ్రాపర్ టూల్ తీసుకొని మీరు జస్ట్ ఈ కలర్ని తీసుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది మనకి, ఎందుకంటే దీనికి అది అయిపోతుంది. అంటే ఈ విధంగా మనం ఐ డ్రాపర్ టూల్ అనేది మేబీ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక టూల్ ఉంది, మెజర్ టూల్. మెజర్ టూల్ ఎందుకంటే ఈ ఇమేజ్ యొక్క మనకి హైటు విడ్త్ తెలియట్లేదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఇది స్ట్రైట్గా కానీ యాంగిల్గా కానీ మీకు వర్క్ అవుతుంది. మీరు చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి దాని విడ్త్ అనేది తెలుస్తుంది. ఓకే, మీరు ఆ మౌస్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడే పట్టుకుంటే ఇక్కడ ఇది హైట్ అనేది తెలుస్తుంది. మళ్ళీ మీరు యాంగిల్ కూడా దీని యాంగిల్ ఎంత ఉందో కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి -118. ఇన్ఫో ప్యానల్ మీరు చూస్తే దాని యొక్క యాంగిల్ ప్లస్ దాని యొక్క మెజర్మెంట్స్ మనకి తెలుసుకోవడానికి ఈ టూల్ అనేది, మెజర్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఒకేసారి కంటిన్యూగా మనం అంటే ఈ 2 టూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ.